అందరికీ నమస్తే. పెద్ది మూవీ వచ్చి డే 9th అనేది గడుస్తుంది అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ ఎంత సంపాదించింది ఏంటి అని చెప్పి క్లారిటీగా పూర్తిగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరో మిస్ చేయొద్దు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి బ్రదర్స్. సో వితిన్ 80 డేస్కి, అంటే 80 అంటే 80 రోజులు కదండి, 8 రోజులకి ఈ యొక్క మూవీ వచ్చి 345 కోట్లు వసూలు చేసిందని చెప్పి వీళ్ళు అఫీషియల్ పోస్ట్ అయితే వదిలారనమాట. సో నిన్న అంటే 7 డేస్కి అండి, 18 డేస్కి కాదు, 7 డేస్కి అనుకుంటా, ఓకేనా. సో అంతేలేండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి 8వ రోజు జరిగిపోయింది కాబట్టి 9వ రోజు జరుగుతుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి 347 కోట్లు వసూలు చేసిందని చెప్పి ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను. సో ఈ రోజు 9వ రోజు కాబట్టి గడుస్తుంది కాబట్టి 348 నుంచి 349 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది కంపల్సరీ, ఖచ్చితంగా. 8వ రోజుకి అంటే 8 రోజులకి వీళ్ళు అఫీషియల్ పోస్ట్ అయితే ఇంకా వదలలేదు. ఇంకా మరికొద్ది సేపట్లో వదులుతారనమాట. మహా అంటే ఎంత వదులుతారండి, 347 కానీ 346 కానీ లేదా 348 కోట్లు అయితే వసూలు చేసిందని చెప్పి వదులుతారనమాట. అంతే, అంతకుమించి ఇంకేముండదు. సో చూసుకున్నట్లయితే 9వ రోజు ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క మూవీ వచ్చి టోటల్గా ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి క్లారిటీగా చెప్తా, ఓకేనా. సో చూసుకున్నట్లయితే హిందీలో వచ్చి 1 లక్ష అయితే సంపాదించిందండి. షోస్ అనేటివి 117 షోస్ అయితే పడ్డాయన్నమాట. తమిళ్లో వచ్చి 8 షోస్ వరకే పడ్డాయన్నమాట. సో తమిళ్లో ఇంకా కలెక్షన్ అనేది చేయలేదు, వస్తుంది, ఓకేనా. 8 షోస్ అయితే పడ్డాయన్నమాట. సో తెలుగులో వచ్చి 156 షోస్ అయితే పడ్డాయన్నమాట. 3 లక్షలు సంపాదించిందనమాట, ఓకేనా. 3 లక్షలు, హిందీలో 1 లక్ష, మొత్తం కలిపి 4 లక్షలు అయితే సంపాదించిందనమాట. కర్ణాటక మళ్ళీ మలయాళం నుంచి ఎటువంటి డేటా అయితే రాలేదనమాట, తమిళ నుంచి కూడా రాలేదు, వస్తుంది ఎందుకంటే మార్నింగ్ టైం కదా. సో వస్తుంది అనమాట. సో ఏంటి బ్రో, వాళ్ళు ఇంకా అఫీషియల్ పోస్టర్ అనేది వదలలేదు కదా, నిన్న కలెక్షన్ అనేది అంటే 8వ రోజు కలెక్షన్ అనేది కూడుకొని చేస్తారు కదా. మహా అంటే ఎంత వదులుతారండి, ఎగ్జాక్ట్లీ నేను చెప్పిందే జరుగుతుంది ఇక్కడ, చెప్తా, నేను చెప్పిందే జరుగుతుంది. 48 కానీ 47 కానీ 347 348 కానీ, సో ఈ మధ్యలోనే జరుగుతుంది, లేదా 350 అయినా వేసుకోండి. సో ఈ మాదిరిగానే వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా ఒక అఫీషియల్ పోస్టర్ అనేది వదులుతారు మరి కొద్దిసేపట్లో. వదిలే అవకాశం ఉందని నేను చెప్తున్నాను, మరి వదిలితే వదిలినట్టు, లేకపోతే లేదనమాట. సో ఇండియన్ నెట్ కలెక్షన్లో 18 కోట్ల 50 లక్షలు అయితే సంపాదించిందండి. షోస్ అయితే 847 షోస్ అయితే పడ్డాయన్నమాట, ఓకేనా. ఫస్ట్ డే కలెక్షన్ ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 51 కోట్లు అయితే సంపాదించింది. 12,412 షోస్ అయితే పడ్డాయన్నమాట. 3వ రోజు చూసుకున్నట్లయితే 26 కోట్ల 90 లక్షలు అయితే సంపాదించింది. 10,000 షోస్ అయితే పడ్డాయన్నమాట. సో 4వ రోజు చూసుకున్నట్లయితే 29 కోట్ల 10 లక్షలు అయితే సంపాదించిందండి. 9,000కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట. సో 5వ రోజు చూసుకున్నట్లయితే 32 కోట్ల 15 లక్షలు అయితే సంపాదించిందండి. సో 9,000కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట. 6వ రోజు చూసుకున్నట్లయితే 12 కోట్ల 35 లక్షలు అయితే సంపాదించిందండి. 7,000కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట. 7వ రోజు చూసుకున్నట్లయితే 9 కోట్ల 70 లక్షలు అయితే సంపాదించిందండి. సో 7,000కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట. 8వ రోజు చూసుకున్నట్లయితే మొత్తం కలిపి 7 కోట్ల 55 లక్షలు అయితే సంపాదించిందండి. సో 7,000కు పైగా షోస్ అయితే పడ్డాయన్నమాట. సో 9వ రోజు అండి, ఈ రోజు ప్రస్తుతానికి గడుస్తుంది కాబట్టి ఏదో ఒక రోజు మిస్ అయినట్టుంది. సో 9వ రోజు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ ఇచ్చే 4 లక్షల వరకే సంపాదించింది అనమాట. దీని షోస్ వచ్చి 7,000కు పైగా ఉన్నాయి. షోస్ అనేటివి 7,000కు పైగా ఉన్నాయి, ఓకేనా. ఈ రోజంతా ఉన్నాయి. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి 281 షోస్ అయితే పడ్డాయన్నమాట. ఇండియన్ నెట్ కలెక్షన్లో ఇప్పుడు ప్రస్తుతానికి 193 కోట్ల 55 లక్షలు అయితే ఉందన్నమాట. 193 కోట్ల 55 లక్షలు అయితే ఉందన్నమాట ఇప్పుడు ప్రస్తుతానికి, ఓకేనా. సో చూసుకున్నట్లయితే దీని కలెక్షన్ అనేది ఎక్కువ మన ఏపీ టు తెలుగు 2 రాష్ట్రాల్లోనే ఉందన్నమాట, క్లారిటీగా తెలుస్తుంది. ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 229 కోట్లు అయితే ఉంది ఇండియన్ గ్రాస్లో. ఇంతకు ముందు చెప్పిందంతా ఇండియన్ నెట్ కలెక్షన్, ఇప్పుడు చెప్పేది 229 ఇండియన్ గ్రాస్ కలెక్షన్ అనమాట. ఇక ఓవర్సీస్ గ్రాస్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 50 కోట్లు ఉందండి, ఓకేనా. వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా చూసుకున్నట్లయితే 2 కలిపితే ఎంత అండి, సో 229 ఇండియన్ గ్రాస్లో ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో 50, మొత్తం కలిపి 285 కోట్లు అయితే ఉందన్నమాట. కానీ వీళ్ళు అఫీషియల్ పోస్ట్ అయితే వదిలేరు, 345 కోట్లు వసూలు చేసింది అని చెప్పి వదిలేరు అనమాట. అది ఏంటో నాకైతే అర్థమే కావట్లేదు. అలాగని చెప్పి నేనైతే ఫేక్ అని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళు చెప్పిందే మనం చెప్పాలన్నమాట. అలాంటివి మనం మాట్లాడకూడదు అనమాట. సో అలాంటివి మనం ఎంకరేజ్ చేయమన్నమాట. అసలు ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బే 50 కోట్లు అనమాట. ఇక ఇండియన్ గ్రాస్లో చూసుకున్నట్లయితే 225 కోట్లు అయితే ఉందన్నమాట. అది 7 రోజులకి.
మరి 8వ రోజు అసలు మరి అది ఏంటో నాకైతే అర్థమే కావట్లేదు అసలు. అది ఇక చూడాలండి. ఈ పెద్ద గురించి ఎటువంటి అప్డేట్ వచ్చినా కానీ మీకు వీడియో పరంగా అందిస్తానమాట. ఈ శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, మళ్ళీ వచ్చి ఆడియో రైట్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. థియేట్రికల్ రైట్స్ వచ్చి 225 కోట్లు అయితే జరిగిందని చెప్తున్నారు. మూవీ బడ్జెట్ వచ్చి 350 కోట్లు అని చెప్తున్నారు అనమాట. సో ఈయనకి నిర్మాతకి అక్కడక్కడక్కడ షేర్ రావాలన్నమాట. ఆ షేర్ కూడా కొంచెం తక్కువే వస్తుంది, ఎందుకంటే థియేట్రికల్ రైట్స్ అనేటివి చాలా దగ్గర జరిగినాయి అనమాట. కానీ లాభాల్లో అయితే ఉన్నాడండి నిర్మాత పరంగా. మనకు కావాల్సింది రామ్ చరణ్ గారి యాక్టింగ్ కాదు, కలెక్షన్ చూసేవాళ్ళు. నేను ముందే చెప్తున్నా, ప్రొడ్యూసర్కి సంబంధించి వాళ్ళ కమిషన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు 350 కోట్లు మూవీ బడ్జెట్ అంటే దానికి బిఎఫ్ఎక్స్ ఏంటి, సిజే అంటే దానికి సెట్స్ 78 సెట్లు అంట. దాంట్లో వాళ్ళు బాగా కష్టపడింది ఒక 30 సెట్లు కష్టపడ్డారంట. బాగా కష్టపడింది ఒక 5-6 సెట్లకి కష్టపడ్డారనమాట. ఆ విజయనగరం సెట్ ఏదైతే ఉందో అది 1980లోనో ఎప్పుడో జరుగుతుంది కదా. సో అప్పుడు ఆ యొక్క సెట్కు బాగా కష్టపడ్డారనమాట. ఇక హీరోయిన్ల రెమ్యునరేషన్ ఏంది, హీరో రెమ్యునరేషన్ ఏంది, మళ్ళీ వచ్చి డైరెక్టర్ రెమ్యునరేషన్ ఏంది, ఆ నిర్మాత కూడా కొంచెం రెమ్యునరేషన్ అనేది లెక్క ఉంటుంది కదా, అది తీసుకుంటాడు. మిగతా క్యారెక్టర్లు బుచ్చిబాబు, మళ్ళీ వచ్చి బుచ్చిబాబు అంట జగపతి బాబు గారు, మళ్ళీ వచ్చే మొన్నాబాయి ఎవరైతే ఉన్నారో ఆయన, కన్నడ స్టార్ శివరాజ్ కుమారు, ఆయన రెమ్యునరేషన్, మిగతా వాళ్ళ చిన్న చిన్న హీరోల ఆ జనాభాకి ఎంత ఖర్చు అయింది ఏంటి, ఆ విఎఫ్ఎక్స్, ఎడిటింగ్, కలర్ కోటింగ్ మొత్తం కలిపి 350 కోట్లు అని చెప్తున్నారు అనమాట. థియేట్రికల్ రైట్స్ వచ్చే 225 కోట్లు జరిగిందని చెప్పి క్లారిటీగా తెలుసుకోవచ్చు. సో అదనమాట. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా ముందు ఎవడు డబ్బు ఇప్పిస్తాడో వాడు మొహాన్ని బారేస్తాడు మన నిర్మాత. వాళ్ళతో మనకు అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ రెమ్యునరేషన్ అనేది వెళ్ళిపోయింది. హీరో గారిది, దర్శకుడిది, వాళ్ళు ఏదో సినిమాలో ఇటు కనిపిస్తున్నారు అంతే. ఇప్పుడు ప్రస్తుతానికి రామ్ చరణ్ గారి గురించి చెప్పాల్సినంత అవసరం లేదు. 4 ట్రాన్స్ఫర్మేషన్లు అంటే ఒళ్ళు బాగా లేకుండా వచ్చేస్తుంది అనమాట నాకు తెలిసి. నేను అదే అనుకుంటున్నా మనసులో మాట. నిజంగా అండి, బాడీ ట్రాన్స్ఫర్మేషన్లు అంటే చాలా కష్టం అండి, హెల్త్ ఇష్యూస్ వస్తాయి ఫ్యూచర్లో. సో అది కానీ జిమ్ చేశాడు కాబట్టి ఆరోగ్యకరంగా ఉండొచ్చు అనమాట, అది మటుకు పక్క. సో ఇదండి కలెక్షన్ అనేది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నేను చెప్పే ప్రతి అప్డేట్ మీకు ఒక వీడియో పరంగా అందిస్తానమాట. సో ఇంకా ఉన్నాయండి మూవీస్ అనేటివి చాలా వస్తున్నాయన్నమాట, జెన్యున్గా చెప్తానమాట మన ఛానల్లో. సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇదంతా జరిగింది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఈ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళని కొంతమంది కామెంట్ పెడుతున్నారు. అది నేను ప్రత్యేకంగా ఏం చెప్పట్లేదండి. సో కొంతమంది చెప్తున్నారు అనమాట, పుష్ప మూవీలో కూడా వీళ్ళు ఫేక్ కలెక్షన్స్ అనేటివి వేసుకున్నారు. ఏమో పెద్ద విషయంలో కూడా చిరంజీవి గారి కొడుకు కదా, సో ఆయన్ని ఫస్ట్ మూవీ అయితే గేమ్ చేంజర్ మూవీ పోయింది, ఈ మూవీ పోతే ఇంకా ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది కాబట్టి ఆ మూవీని వీళ్ళే హైప్ లేపుతున్నారు అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఒక రకంగా మేము కూడా ఒక రకంగా సహాయం చేసినామండి, ఎందుకంటే రీచ్ వచ్చింది కదా చాలామంది. ఒక రకంగా లేకపోతే తెలియకుండానే హెల్ప్ చేసినట్టు అవుతుంది అనమాట అది. సో అదనమాట. అటని చెప్పి నేనేం బ్యాడ్ రివ్యూ ఇవ్వలేదండి. సో నా ఒపీనియన్ ప్రకారంగా చెప్పాను అనమాట. సో ఇదండి, ఇంకా ఏం చేయాలో ఇంకా మీ ఒపీనియన్కే చెప్పేస్తున్నాను. ఇక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేదానికి ట్రై చేయండి మ్యాక్సిమం. ఓకేనా, బాయ్.